తెలంగాణ మంత్రులు ఆదేశించినా పనులు కావడం లేదా? అధికారుల అనుమతి లేనిదే ఫైళ్లు ముందుకు పోవడం లేదా? ఫైల్పై మంత్రి సంతకమైన ఫైల్ డెసిషన్ ఐఏఎస్ అధికారిదే అనే ప్రచారంలో ఎంత మేరకు నిజం ఉంది? బదిలీలు పదోన్నతుల్లో మంత్రి పదవి అలంకారప్రాయమైన మంత్రులకు వాళ్ళ సెక్రటరీలకు గ్యాప్ వలన ఇలా జరుగుతుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్స్గా మారాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ సచివాలయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఇటు అధికారుల్లో అటు అధికార పార్టీ కాంగ్రెస్ లో జోరుగా చర్చ జరుగుతోంది. పలు శాఖల్లో మంత్రుల కంటే అధికారులే పవర్ఫుల్ గా తయారయ్యారనే గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్, ఎక్సైజ్ అండ్ టూరిజం, రోడ్లు, భవనాలు, పశుసంవర్ధక శాఖ, జీఐడి శాఖల్లో మంత్రుల కంటే ఆయా శాఖలకు చెందిన సెక్రటరీలు శక్తివంతంగా తయారయ్యారనే ప్రచారం సాగుతోంది. ఆయా శాఖల్లో సదరు సెక్రటరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఫైల్స్ ముందుకు కదులుతున్నాయని, లేకపోతే ఎంతటి కీలకమైన ఫైల్ అయినా అటకెక్కడం ఖాయమనే టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితి గురించి సాధారణ నేతలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మాట్లాడుకుంటున్నారట. తమకు ఎదురవుతున్న అనుభవాల గురించి డిస్కస్ చేసుకుంటున్నారని సమాచారం. అంతేకాదు పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఆయా శాఖల మంత్రులకు వారి సెక్రటరీలకు మధ్య గ్యాప్ ఉండటం వల్లే ఫైళ్లపై సంతకాలు జరగడం లేదని అంటున్నారు. అసలు ఇంత గ్యాప్ ఎందుకుంది అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో గట్టిగా వినిపిస్తోంది. తమ తమ శాఖల్లో సెక్రటరీలు బలపడ్డాన్ని పలువురు మంత్రులు తమ సన్నిహితులతో చెప్పుకొని కక్కలేక మింగలేక అన్నట్టుగా కుమిలిపోతున్నారని వారి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. దీనికి తోడు మంత్రుల వద్ద పని కావడం లేదని ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా ఆయా శాఖల సెక్రటరీలను కలిసి ఫైల్ మూవ్ చేసుకుంటున్నారనే చర్చ సెక్రటేరియట్ లో జరుగుతోంది. అంటే కొంతమంది మంత్రుల కంటే వారి సెక్రటరీలే పవర్ఫుల్ అనే విషయాన్ని ఎమ్మెల్యేలే ఒప్పుకుంటున్నట్టు చెబుతున్నారు. సాధారణంగా మంత్రులు తమ శాఖలో పనిచేస్తున్న అధికారుల చొరవను అస్సలు సహించరు. ఐఏఎస్ అయినా ఇతరులైనా తాము చెప్పినట్లుగానే నడుచుకోవాలని, ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలని కోరుకుంటారు. ఆ మేరకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. ఎక్కడైనా తేడా వస్తే చర్యలు తీసుకుని ఏ అధికారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా పరిధి దాటి వ్యవహరిస్తుంటే వెంటనే వారికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అయినా వినకపోతే అక్కడి నుంచి తప్పించి తమ మాట వినే ఆఫీసర్లను సెక్రటరీలుగా అపాయింట్ చేసుకుంటుంటారు. కొంతమంది తెలంగాణ మంత్రులు మాత్రం ఆ మేరకు కటువుగా లేరని, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయని సమాచారం. తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని శాఖలకు చెందిన సెక్రటరీలు తాము మంత్రుల కంటే ఎక్కువ అని భావించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వారి హడావిడి, ఆధిపత్య ధోరణులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. ఎందుకు ఆ సెక్రటరీకి అంత ప్రియారిటీ ఇస్తున్నారు? సీనియర్ ఆఫీసర్ కాకున్నా కీలక పనులు అప్పజెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి? మొదలైన విషయాలు తెలుసుకుంటున్నారట. అంతేకాదు తెలంగాణ సచివాలయంలో కొందరు సెక్రటరీలు అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ధోరణిపై నిఘా వర్గాలు సైతం కన్నేశాయని తమకు తెలిసిన సమాచారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కొంతమంది మంత్రులకు వారి సెక్రటరీలకు మధ్య ఉన్న గ్యాప్ పైన సచివాలయంలోనూ బయట జరుగుతున్న చర్చల వివరాలను కూడా ముఖ్యమంత్రికి తెలియజేశారని సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు చేపడతారో, మంత్రుల కంటే గ్రేట్ అనుకుంటున్న అధికారులకు ఎలాంటి సందేశం ఇస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.